మరి చూసుకుంటే మరి రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఎలా ఉండొచ్చండి? రాహుల్ గాంధీ గారికి అయితే పిఎం హ్మ్. అదే కదా. ఆ! రాహుల్ గాంధీ అయితే అదే అవ్వాలి కదా, ఆ! వేరే చాయిస్ లేదు. అంతే. ఆయన సీఎం కూడా నిలబడే అతను గెలిచేదానికి లేదు. హ్మ్. ఒకవేళ నిలబడ్డాడు గెలిచినా కూడా ఆయన సీఎం పదవికి సీఎం ఆయన పదవి. ఆ! చాయిస్ లేదు. చేస్తారు. రాహుల్ గాంధీ గారు ట్రై చేస్తే గనక రాహుల్ గాంధీ గారి అదృష్టం బాగుందండి. ఓకే. తన అదృష్టం ఏంటంటే ఒకటి ఉంటుందండి మనకి, ఏమంటారంటే హెచ్ఆర్. హ్మ్. ఒక కంపెనీకి కానీ ఒక ఆఫీస్కి కానీ ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. అంటే ఇన్సైడ్ వర్క్, అంటే హ్మ్. ఒక హ్మ్. మెయింటైన్ చేసేటువంటి గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా, హ్మ్. హ్మ్. ఆ వర్క్లకైతే తను చేయగలుగుతాడండి. హుహు. అంటే ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి, హ్మ్. హ్మ్. ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఎవరిని గెలిపించుకోవాలి, హ్మ్. ఇదైతే తను మెయింటైన్ చేయగలుగుతాడు. కానీ తనే ఒక లీడర్ అయితే మాత్రం చేయలేడండి. హుహు. రాహుల్ గారి గాంధీ గారి ఒక అదృష్టం ఎలా ఉందంటే, హ్మ్. రాహుల్ గాంధీ గారి గురించి అయితే నేను పర్టికులర్‌గా అరస్కోప్ ఎలా ఉంటుందంటే, న్యూమరాలజీ ప్రకారం చూసా, హ్మ్. ఆస్ట్రాలజీ ప్రకారం చూసా, ఇంకా రకరకాలుగా 13 రకాలుగా చూసానండి. ఓకే అండి. రాహుల్ గారి గాంధీ గారిది 13 రకాలుగా చూస్తే కూడా, హ్మ్. ఇంకోటి నాడి జ్యోతిషం అని ఉంటది. హ్మ్. చుట్ట జ్యోతిషం అని ఉంటది. ఓకే. గవ్వ జ్యోతిషం అని ఉంటది. ఇలా ఎన్ని రకాలు చూసినప్పటికి గూడా, రాహుల్ గాంధీ గారు ఒక మంచి పొజిషన్‌లో ఉంటే, తను ఏదైతే పదవిస్తామో, ఆ పదవికి న్యాయం చేసేటువంటి ఇది తనకి లేదు. ఆహా! ఓకే. ఒకవేళ గెలిస్తే గెలవచ్చు. హ్మ్. ఫ్యూచర్‌లో హ్మ్. అయినా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్‌కైనా రావచ్చు. హ్మ్. హ్మ్. కాకపోతే ఆ పదవికి న్యాయం చేసేది తన దగ్గర లేదు. హుహు. అంటే తన మైండ్ సెట్ ఎంతసేపటికి 100 మందిని తను మాట్లాడగలుగుతాడు. హ్మ్. 1000 మంది కూర్చుంటే సమాధానం చెప్పగలుగుతాడు. హ్మ్. కానీ తనకి పదవి ఉంటే మాత్రం చేయలేడు. హుహు. రాహుల్ గాంధీ గారి అదృష్టం ఏంటంటే, తనకి పదవులు ఇచ్చే కన్నా, తనకి పదవి ఇచ్చే కన్నా, హ్మ్. తనతో వాళ్ళకి పదవులు ఇచ్చేసి తను మెయింటైన్ చేయటం. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అమ్మగారు ఆ! ఉన్నారో, ఆ! హ్మ్. సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ. సోనియా గాంధీ గారి అదొక జీన్స్ హ్మ్. తనలో ఉన్నాయి. ఓకే. వాళ్ళ నాన్నగారి జీన్స్ కన్నా కూడా సోనియా గాంధీ గారి జీన్స్ తనలో ఉన్నాయి. ఇప్పుడు ఓకే. సోనియా గాంధీ గారు చూడండి, లాస్ట్ టైంలో కూడా హ్మ్. మన్మోహన్ సింగ్ గారు ఆ! పీఎం అయ్యారు. తను పార్టీ యొక్క లీడర్స్, పార్టీ పరంగా అన్ని చూసుకుంటా ఉన్నారు. అవును. సో అదే పరంగా ఇతను కూడా మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. ఇతను నిలబడకపోవడమే మంచిది. ఒకవేళ హ్మ్. నిలబడి గనక లేదనుకునే కన్నా, హ్మ్. హ్మ్. నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చేసి పార్టీ హ్మ్. పగ్గాలను లాక్కొచ్చుకుంటే తను 100% సక్సెస్ అవుతాడండి. ఓకే. తను మంచి మంచి యోధుల దగ్గరికెళ్ళుంటాడు. హ్మ్. హ్మ్. యూపీ అంటే అక్కడ అవును. ఉత్తరప్రదేశ్‌లో అంటే మొత్తం టోటల్‌గా అటు హ్మ్. సైడే వాళ్ళు ఎక్కువ మంది ఇది ఉంటారు కాబట్టి అవును. మంచి మంచి వాళ్ళ దగ్గరికెళ్ళుంటారు. ఓకే. కాకపోతే ఎక్కడ మంచి దగ్గరికెళ్ళినా గూడా హ్మ్. హ్మ్. ఒకటుంటుంది టెంపుల్. హ్మ్. ఇది ప్రసిద్ధి చెందిందంటే చిన్న టెంపుల్ అయినా ఆ! మనం వెళ్తాం. ఎక్కడి అవునండి. దాకా ఎందుకు, కాశీ ఎళ్లారు గదా. అవును. కాశీలో టెంపుల్ ఉంటుందండి. హ్మ్. శివాలయం కాశీ హ్మ్. కాశీశ్వేశ్వర శివాలయం ఉంటుంది. ఏ ఆ టెంపుల్ ఎంతుంటుందండి? హ్మ్. చిన్నది. కాశీలో టెంపుల్ ఎంతుంటుంది? అవునండి. ఒక్క మనిషి లోపలికెళ్తే ఇంకో మనిషి హ్మ్. బయటికి రావాలి. అవును. టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. హ్మ్. కానీ ప్రాసిద్ధి హ్మ్. చాలా పెద్ద ప్రాసిద్ధి. అవును. అదే మీరు శ్రీశైలం వెళ్ళండి. హ్మ్. టెంపుల్ పెద్దగానే ఉంటుంది. హ్మ్. శివుడు చిన్నగా ఉంటాడు చిన్నగా ఉంటాడు. అక్కడ. హ్మ్. కానీ ప్రాసిద్ధి ఒకటే. అవునండి. అలానే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో మంచి మంచి గురువుల దగ్గరికెళ్ళొచ్చు. హ్మ్. కానీ తను వాళ్ళు ఒకవైపే చూసుండొచ్చు. ఓకే అండి. సో, మంచి బాగుంటుందని, ఆ బాగుండడానికి రెమెడీలు చేస్తానని, హ్మ్. ఏదైనా యోగం చేస్తే, ఏదైనా యాగం చేస్తే ఇది జరుగుతదని హ్మ్. చెప్పుండొచ్చు. ఓకే. పాజిటివ్ థింగ్స్ వస్తాయని చెప్పొచ్చు. ఓకే అండి. కానీ తన అదృష్టం మాత్రం ఇదే. హుహు. అదే. తన అదృష్టం మాత్రం ఫైనల్ ఇదిక. ఓకే అండి. ఫైనలీజ్ అదృష్టం ఏంటంటే, హ్మ్. తను ఎన్ని చేపించినా గూడా తనకంటూ పదవొస్తే, హ్మ్. ఆ పదవికి న్యాయం చేయలేడు. ఓకే అండి. పదవి రావచ్చు. హ్మ్. హ్మ్. ఇలాంటి ఏదైనా పాజిటివ్ థింగ్స్ ఉండేది పదవి తెచ్చుకునే పొజిషన్ ఉండొచ్చు. హ్మ్. హ్మ్. కానీ ఆ పదవికి న్యాయం చేయలేడు తను. న్యాయం అదే. ఎవరికైనా పదవులిచ్చేసి తను మెయింటైన్ చేయొచ్చు. ఓకే. తను 300 మంది సీఎంలకు సమానం చెప్తాడండి. హుహు. తనే గనక పీఎం అయితే చెప్పలేడు. ఓకే. తన అదృష్టం అలా ఉంటది. అదే. అదే ఏ ఉంగరాలు పెట్టుకున్నా, హ్మ్. ఏ యజ్ఞ హోమాలు చేయించినా హ్మ్. తన అదృష్టం అంతే. తనకున్నటువంటి జాతక పరంగా తనకి ఏదైతే తనకున్నటువంటి ఫాలోయింగ్ ఉందో, హ్మ్. ఆ ఫాలోయింగ్ పెంచుకునే అదృష్టం ఉంటుంది. అంటే హ్మ్. ఫేస్ రీడింగ్ అంటారు. తన ఫేస్ రీడింగ్ కావచ్చు, వాయిస్ రీడింగ్ కావచ్చు, హ్మ్. ఇవన్నీ బావుంటాయి. ఓకే. రాహుల్ గాంధీ ఈస్ బెస్ట్ హ్మ్. పర్సన్. హ్మ్. హ్మ్. అతను ఏంటంటే వన్ ఆఫ్ ది గురువు. ఓకే. ఒక బెస్ట్ లీడర్ అని చెప్పలేము. ఒక గురువు గుడ్. హ్మ్. హ్మ్. అంతే. హ్మ్. సో, తను ఏదైనా చేయగలుగుతాడు. ఓకే. ఒక మంచి వ్యక్తి. హ్మ్. హ్మ్. తను ఏదైనా నడిపించగలుగుతాడు. కాదు వెనకుండి మాత్రమే నడిపించగలుగుతాడు. ఓకే. తను అర్జునుడు లాంటి వాడు. హ్మ్. హ్మ్. భారతంలో అర్జునుడు ఎలా ఉంటాడో, భగవద్గీతలో అర్జునుడు ఎలా ఉంటాడో, సో, అర్జునుడు లాంటి వాడు. ఓకే. అంతే. అన్నీ తెలుస్తాయి. ఓకే. అంతే.